సార్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఓడిపోయిన వైసీపీ వాళ్ళు బాగా బలంగా చెప్తున్నారు. ఇది అసలు ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. వీవీప్యాట్లో ఇక్కడ కింద నేల మీద గుమ్మరి తీసుకుంటావు, టేబుల్ మీద గుమ్మరిచి వేసుకోవా, లెక్కేసుకోవా అనాలి కదా. ఎందుకు లెక్కేద్దంటున్నారు? వీవీప్యాట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నీ ఉన్నాయి, అది కౌంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు వీవీప్యాట్లు కౌంట్ చేయట్లేదు? సో మీకు కౌంట్ చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఈవీఎంలో డేటా ఎరేజ్ అయిపోయింది అంటున్నారు. అసలు ఈ వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. 100% లెక్క పెట్టాలంటే చాలా టైం పడుతుంది అంటున్నారు. మరి బీజేపీ 400 సీట్లు పైన రావాలి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే, ఎందుకు రాలేదంట? ఈ రామాలయ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, డేటా లేదంటున్నారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? మళ్ళీ ఎన్నికలు పెట్టం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు మంచి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. చింతా రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? సార్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఓడిపోయిన వైసీపీ వాళ్ళు బాగా బలంగా చెప్తున్నారు. ఇది అసలు ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉందా, జరిగిందని మీరు భావిస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాయి, ఫలితాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. నేనైతే అప్పుడు వైసీపీ పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది, ఓడిపోయిన 164 చోట్ల, అంటే అసెంబ్లీ 164, 21 పార్లమెంట్ స్థానాల్లో ఈ కొత్తగా వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? 26 ఏప్రిల్ 2024. అంటే మనకు ఎన్నికలకి 19 రోజుల ముందర మాత్రమే ఈ కొత్త సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కొత్తగా ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాని ప్రకారం మీరు అప్లై చేయండి అని నేనైతే చెప్పడం జరిగింది. సో దానికి కేవలం ఒంగోలులో ఒక ఎమ్మెల్యే గారు, అలాగే శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఒక ఎంపీ గారు అప్లై చేశారు. సో బాలినేని గారు అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి 47,200 రూపాయలు ఫీజు పెట్టారు. చాలా ఎక్కువ ఫీజు. అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు కట్టాల్సింది 25,000, కానీ 47,000 దానికి డబుల్ పెట్టారు. ఏది ఒక్క పోలీస్ స్టేషన్ వెరిఫై, ఒక్కో పోలింగ్ మొత్తం 6,40,000 పే చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 దాకా ఉంటాయి పోలింగ్ స్టేషన్ యావరేజ్న. సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి మీరు 47,200 కొట్టాలంటే మొత్తం పోలింగ్ స్టేషన్లు లెక్కేస్తే ₹1 కోటి కట్టాలి. కోటి రూపాయలు. పార్లమెంట్కి అయితే 7 కోట్లు కట్టాలి. సో అంత భారీ స్థాయిలో ఫీజు ఎందుకు పెట్టారని కూడా, అంటే దాన్ని డిస్కరేజ్ చేయడానికి, ఎవరు అంత ఫీజు కట్టరు కాబట్టి ముందుకు రాకుండా చేయడానికి ఇవన్నీ అడ్డంకులు అనమాట. సో బాలినేని గారు కడితే, బాలినేని గారి ముందర ఎన్నికల కమిషన్ ఏమని చెప్తుందంటే, మేము ఒక ఈవీఎం తీసుకొస్తాము, ఒక కంట్రోల్ యూనిట్, ఒక ఈవీఎం, ఒక వీవీప్యాట్ తీసుకొచ్చి ఏవైతే మీ నియోజకవర్గంలో జరిగినాయో అవి కొత్తగా పోలింగ్ చేస్తాం. ఆ రోజు జరిగిందో దాన్ని వెరిఫై చేయము. ఇప్పుడు ఆ రోజున ఆయన కోరిన 12 పోలింగ్ స్టేషన్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో అవి ఆల్రెడీ ఉన్నాయి. ఆ వీవీప్యాట్లు తీసి లెక్క పెడితే సరిపోతుంది. ఆ ప్రక్రియ చేయట్లేదు. ఆ ప్రక్రియ చేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు ఒక మాక్ పోలింగ్ చేస్తాము, దానిని లెక్క పెడతాము అంటున్నారు. ఇప్పుడు ఈవీఎంలో డేటా ఎరేజ్ అయిపోయింది అంటున్నారు. అసలు ఈ వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ కౌంట్ చేస్తే సరిపోతుంది. దీనికి మ్యాచ్ చేస్తే సరిపోతుంది. కానీ దానికి ఒప్పుకోవట్లేదు ఎన్నికల కమిషన్. సో ఎన్నికల కమిషన్ మొత్తం ఇప్పుడు దాకా ప్రాసెస్ చెప్పింది. ఎందుకు చెప్పానంటే, ఎన్నికల కమిషనర్ల నియామకం వివాదాస్పదం. తర్వాత మేము 100% లెక్క పెట్టాలంటే చాలా టైం పడుతుంది అంటున్నారు. మనం లెక్క పెట్టడానికి ఎంత టైం లెక్కేస్తే 5-6 గంటల్లో లెక్క పెట్టేయచ్చు, లేదా 2 days అంటే వేసుకోండి. 2 days ఎందుకు, 5-6 గంటలు చాలు. సరే అదంతే. ఇప్పుడు బ్యాంకుల్లో కరెన్సీ లెక్క పెడుతున్నారు, దానికి మిషన్స్ ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ వీవీప్యాట్ ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చినప్పుడు కౌంటింగ్ మిషన్స్ తీసుకురండి, ఎంతసేపు పడుతుంది? సో మీకు కౌంట్ చేసే ఉద్దేశం లేదు. అంటే ఎన్నికల కమిషనర్కి వీవీప్యాట్ కౌంట్ చేయాలంటే అంగీకరించట్లేదు. ఇదే పెద్ద డౌట్. ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి కుంటి సాగులు చెప్తుంది, నానా రకాల పొంతన లేని సమాధానాలు చెప్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత బాలినేని గారికి నేను చెప్పింది ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి ఉల్లంఘిస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమనిచ్చింది? 76B ప్రకారము వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మూడింటిని చెక్ చేసి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించమంది. నా ఎన్నికల ఫలితము దేంతో నిర్ధారించబడింది?
మే 13న జరిగిన దాంట్లో అవకతవకలు జరిగినాయా లేదా అనేది నాకు కావాలి. ఇప్పుడు మీరు చేసే దాంట్లో అవకతవకలు జరిగితే నాకేంటి, జరగకపోతే నాకేంటి? సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే బాగుంటుంది అనేది నా తరఫు నుంచి నేను వైసీపీ కానీ ఏ పార్టీ అయినా సరే నేను చెప్తున్నాను. అవకతవకలు జరిగినాయి, ఆ రోజు ఏం జరిగింది అనేది మనకు కావాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక కారు యాక్సిడెంట్ జరిగింది, బ్రేక్ ఫెయిల్ అయింది అన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కొన్నాం బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఆ యాక్సిడెంట్ అయిన కారు చెక్ చేయట్లేదు, ఇంకో కారు తీసుకొచ్చి దీంట్లో నువ్వు డ్రైవ్ చేయి అంటే ఇది బాగానే ఉంది, చూడు బ్రేక్ ఫెయిల్ అవ్వలేదు కదా అన్నట్టుంది ఇది. అంతే సార్. సో దీని అన్ని ప్రక్రియ చూస్తే ఎన్నికల ప్రక్రియలో ఖచ్చితంగా వీవీప్యాట్లది ఖచ్చితంగా ఏదో అవకతవక జరిగిందంటే ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి అంటే మీరు అది వెరిఫై చేయమంటే మేము మాక్ పోలింగ్ చేసి దాన్ని వెరిఫై చేస్తున్నామంటే మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్ నుంచి పారిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు జరిగిందని అనుమానాలు వస్తాయి. మరి బీజేపీ 400 సీట్లు పైన రావాలి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే, ఎందుకు రాలేదంటారు? అంటే ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్. మీరు చెప్పారు బీజేపీ మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు ఉన్నారని చెప్పేసి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు, వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పేసి. వీళ్ళిద్దరే ఇంకా అన్ని చోట్ల కూడా మేనేజ్ చేసుకోండి, అబ్కే బార్ 400 బార్ అని చెప్పేసి మోదీ తిరగని చోట్లేదు, ఇండియా మొత్తం కూడా అలాగే చెప్పారు. మరి వాళ్ళకి 400 బార్ రావాలి కదా. ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉంటాయి, ఎస్ఎస్సి కానీ లేకపోతే ఇంటర్ కానీ, స్లిప్లు ఎవరు పెట్టుకెళ్తారు? ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు టాప్ ర్యాంక్ కొడతాను వాళ్ళు పెట్టుకెళ్తారా? పెట్టుకెళ్ళారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఇక్కడంతా హిందీ బెల్ట్లో ఈ రామాలయ నిర్మాణం వలన మాకు జనం భారీగా ఓట్లు గుద్దేస్తారనుకున్నారు. అక్కడ ఏమీ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈవీఎం మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పరీక్షలో మెరిట్ స్టూడెంట్ లాంటి ప్లేస్లు అవన్నీ. ఎందుకని? అయోధ్య రామాలయం కట్టేశారు, అయోధ్య రామాలయం కట్టేస్తే హిందీ బెల్ట్ మొత్తం కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దేస్తుందని అక్కడ ఏమీ ప్రయత్నాలు చేయకపోయినా జాగ్రత్తలైనా తీసుకోవచ్చు కదా వాళ్ళు. అంటే చెప్తున్నాను కదా, ఎక్కడైతే మీకు మెరిట్ స్టూడెంట్ ఉంటారో అక్కడ కాపీ కొట్టాల్సిన పని లేదు, అవకతవక చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకి వచ్చేస్తున్నాయి అనుకున్నారు వాళ్ళు సర్వేలు కూడా అవే చెప్పినాయి. ఉత్తరప్రదేశ్లో 72 పోయినసారి ఈసారి 80 సీట్లు వస్తాయని చెప్పారు, 32 వచ్చినాయి. పోయినసారికి ఈసారికి 40 సీట్లు పోయింది. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు హిందీ బెల్ట్లో ఎక్కడైతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారో అక్కడ అవకతవకలు అవసరం లేదనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో ఈ బీభత్సం, ఈ గందరగోళం, ఈ అవకతవకలు భారీ స్థాయిలో చేశారు. ఎందుకంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ ఒక సర్వే తీసుకొచ్చింది. దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఐటి చదివిన విద్యావంతులు, అంటే చాలామంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు బాగుండాలి, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఎక్కడ ఎన్నికల అవకతవకలు జరగకూడదు అనే దాంతో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రతిసారి వాళ్ళు కూడా ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికల అధికారులుగా చేశారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఎన్నికల రోజు సాయంత్రం చెప్పిన ఫిగర్కి ఫైనల్గా ఎన్నికలు కౌంట్ చేసిన ఫిగర్కి ఆ తేడా ఎప్పుడు 1% కంటే ఎక్కువ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో ఈసారి 12.5% ఉంది. 12.54% ఆంధ్రప్రదేశ్లో ఉంది, 12.48% ఒరిస్సాలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏమైంది? ఉన్న ప్రభుత్వాలు కూలిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానంలో ఎంపీ ఏమో వైసీపీ గెలిచారు. ఆ ఎంపీ కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, అవన్నీ కూటమి గెలిచింది. ఎంపీ కూడా బీజేపీ రావాలనుకుంటారు. ఇప్పుడు కూటమి 7 స్థానాల్లో మాకు కూటమే కావాలనుకున్న వాళ్ళు మాకు ఎంపీ వైసీపీ వాళ్ళు ఎందుకు అనుకుంటారు? సో ఇటువంటి మళ్ళీ ఒరిస్సాలో 51 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీసీ ఒక్కళ్ళే గెలిచారు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అనుమానాలు బలపడుతున్నాయి అన్నమాట, నిర్ధారణకు రావచ్చు. అంటే మనకి ఇన్ని అనుమానాలు ఒకే దాని మీద, ఒకే ఎన్నిక మీద ఇన్ని అనుమానాలు ఉంటే డెఫినెట్గా ఏదో జరిగింది అంటే దీని మీద మళ్ళీ అధికార పక్షం మౌనంగా ఉంది, ఏం మాట మాట్లాడలేదు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, చింతా రాజశేఖర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో, ఆయన అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం అయితే మళ్ళీ ఇంకో వేరే ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.